నమశివాయ ఓం. మీరిప్పుడు చూస్తున్నది పశుపతినాథుని గుడి. గుడికి ముందు టోప్ మీద చూడండి విష్ణువు, శివుడు, బ్రహ్మ అద్భుతంగా ఉన్నవి. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం పశుపతినాథుని గుడి వచ్చేసి మొత్తం చెక్కతో కట్టిండ్రు. అద్భుతంగా ఉంది చెక్కతో కట్టడం అంటే. మళ్ళీ ఆ చెక్కకు ఒక్కొక్క బొమ్మ వేసిండు. కాలభైరవుడు, రకరకాల బొమ్మలు, శివుడు, విష్ణువు, బ్రహ్మ, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, రకరకాల బొమ్మలతో కట్టిండ్రు ఈ యొక్క పశుపతినాథుని గుడి మొత్తం చెక్కతోనే. ఆ చెక్కలో కూడా మళ్ళీ క్వాలిటీ చెక్క. సింహాలు ఇవి. ఈ పశుపతినాథుని గుడి దగ్గర ఎదురుగా సింహాలు ఉంటవి. అయితే ఒక అద్భుతమే ఇది. వేల ఏళ్ళు అవుతుంది ఈ పశుపతినాథుని గుడి కట్టించి. ఇప్పుడు మీరు చూస్తున్నది పశుపతినాథుడు అంటే శివుడు. పశుపతినాథుడు లోపల లింగం వచ్చేసి లింగం రాయితో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విష్ణువు, శివుడు, బ్రహ్మ, పైన వచ్చేసి కాలభైరవుడు. ఇలా చాలా అద్భుతంగా కట్టినారు. చెక్కలకు చూడండి 3 చెక్కలు, పైన టోప్ మీద గంటలు, పైన టోప్ ఉంటుంది కదా అంచులకు గంటలు కట్టినరు. చాలా అద్భుతంగా కట్టినరు గంటలు. కింద వచ్చేసి చాలా పెద్ద గంట చూపించాం కదా మీకు. ఇది పశుపతినాథుని గుడి. పశుపతినాథుని గుడి చుట్టూ చూడండి గంగా నది పారుతుంది. ఈ గంగా నది మానస సరోవర్ ఆనుకొని ఉంది. మానస ఘాటు ఆనుకొనే ఈ యొక్క పశుపతినాథుని గుడి ఉంది. మీరు విజిటింగ్ చేయాలనుకుంటే మణికర్ణిక ఘాటుకు వచ్చినప్పుడు మన కుడి పక్కన ఉంటుంది ఈ పశుపతినాథుని గుడి. చాలా అద్భుతంగా ఆ గంగా నదిలో పడవలు. ఈ అద్భుతాన్ని మీరు చూడాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కాశీ వీడియో, పశుపతినాథుని వీడియో.